హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ మా తిరుమల జర్నీ ఎలా జరిగింది అనేసి మీతో షేర్ చేసుకుంటాను. మేము మా బాబాయ్ వాళ్ళైతే బయలుదేరేసాము తిరుమలకి వెళ్దామనేసి. ఇంకా అయితే వెయిట్ చేస్తున్నాము ఆటో కోసం. చాలా ఆటోస్ అయితే వస్తున్నాయి, బట్ ఏది ఆగట్లేదు. ఒకరు ఇద్దరు అయితే ఆగుతారు, బట్ మేము 7 మెంబర్స్ ఉన్నాము. దానివల్ల ఆటో దొరకడం కొద్దిగా కష్టమైతే అయ్యింది. ఎస్వి నగర్ మా బాబాయ్ వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి అయితే ఆటోస్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. కానీ మార్నింగ్ చాలామంది చెర్లోపల్లి నుంచే ఆల్రెడీ బాడుగు మాట్లాడుకొని వెళ్ళడం వల్ల మాకైతే ఆటో దొరకడానికి కొద్దిగా కష్టం అయ్యింది. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఫైనల్గా ఒక ఆటో అయితే వచ్చింది. మేమైతే ఎక్కేసాము. ప్రైస్ మాట్లాడుకొని శ్రీవారి మెట్టు వరకు అయితే వెళ్దాము అనేసి ఎక్కేసాము. ఇంకా బయలుదేరామన్నమాట. అక్కడ మనకి టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్లో మనకి దర్శనం టైమింగ్ అంతా ఉంటుంది. సో అక్కడ టోకెన్స్ కట్టుకొని అలానే నడిచి వెళ్దామని అయితే మేము బయలుదేరాము. కానీ మేము వెళ్ళే తలకి అన్ఫార్చునేట్లీ టోకెన్స్ అయితే అయిపోయాయి. మంగాపురం వరకు అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి శ్రీవారి మెట్టుకి 6 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి వెహికల్స్ అలో చేయట్లేదు. అక్కడ రైల్వేది ట్రాక్ది ఏదో వర్క్ జరుగుతుందనేసి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ నుంచి అయితే అన్ని వెహికల్స్ని అలో చేస్తున్నారు. ఇది మట్టి రోడ్డు, జస్ట్ కొద్దిగా లెంత్ అవుతుంది, బట్ స్టిల్ మనము అదే రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతాము ఈ దారి నుంచి వెళ్ళినా కూడా. మేమైతే ఇంకా కొద్దిసేపట్లోనే ఆ రోడ్డుకి కనెక్ట్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ వ్యూ అనమాట ఇది. సన్ రైజ్ కూడా అవ్వలేదు. ఇంకా ఎంత ఎర్లీగా వెళ్తే మనకి అంత ఎర్లీగా టోకెన్స్ దొరుకుతాయి. దానివల్ల చాలా ఎర్లీగానే అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచే చూడండి హిల్స్ వ్యూ అయితే కనిపిస్తుంది. కానీ మాకు అనుకోకుండా మధ్యలో చాలా వరకు జామ్ అయితే అయిపోయింది. ఏమంటే ఇట్లా ముందు నుంచి వెళ్ళే వెహికల్సే అంతా జామ్ చేసేసాయి. ఇట్లా రిటర్న్ రావడానికి వెహికల్స్కి అసలు ప్లేస్ లేదనమాట. దానివల్ల చాలా చాలా డిస్టెన్స్ ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే బాగా జామ్ అయిపోయింది. మేము కూడా ఒక 2 అవర్స్ ఇక్కడే స్టక్ అయిపోయాము. దానివల్ల మాకు టోకెన్స్ కూడా దొరకలేదు అసలు. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే జస్ట్ ఇక్కడ వచ్చి టోకెన్స్ కలెక్ట్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళి మళ్ళీ బస్సెస్కి వెళ్తున్నారు అనమాట. మేమైతే ఇలా నడిచి వెళ్ళి అక్కడ టోకెన్స్ కట్టుకొని అట్లే పైకి వెళ్దాము అనేసి అయితే అనుకున్నాము. చాలామంది ఇలా వాళ్ళ సెల్ఫ్గా జరగండి అనేసి అయితే కొన్ని వెహికల్స్ రిటర్న్ వచ్చాయి. అండ్ ఫైనల్గా రీచ్ అయితే అయిపోయాము శ్రీవారి మెట్టుకి. చూడండి క్రౌడ్ ఎలా ఉంది అసలు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చాలామంది కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి బయలుదేరుతారు, అంతా మంచిగా జరగాలి అన్నట్టుగా. ఇంకా మేము కూడా ఇక్కడ దర్శనం అయితే చేసుకొని బయలుదేరామన్నమాట. అండ్ ఫస్ట్ ఇక్కడ చిన్న వెంకటేశ్వర స్వామి గుడి అయితే వస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా తర్వాత చెక్ పాయింట్ అనేది అయితే వస్తుంది. అక్కడ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా యాక్చువల్గా స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి అసలు క్రౌడ్ ఎలా ఉందో. చాలామంది అయితే ఉన్నారు. సమ్మర్ కదా, ఇంకా నడిచి వెళ్ళడానికి ఎక్కడ చూసినా ఏ స్టెప్ ఖాళీగా లేదు. చాలామంది అయితే జనాలు ఉన్నారు. అప్పటికే ఒక 9 అలా అయిపోయింది. ఇంకా మేము కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసి లైట్గా తర్వాత అయితే బయలుదేరదాం అనేసి మేము టిఫిన్ తీసుకెళ్ళాము. దాన్ని కొద్దిగా అయితే ఇంక ఇక్కడ తింటున్నాము లైట్గా. మా పావని ఇక్కడ, మా పిన్ని, ఇంకా ఈ పాప రేష్మ అనమాట. తిని ఉప్మా తింటుంది. ఇంకా మా నాన్న కర్డ్ రైస్ తింటున్నారు, మా అమ్మ ఉప్మా తింటున్నారు. నా దగ్గర ఏంటి అంత పెద్ద బాక్స్ ఉందనుకోవద్దండి. అందరికీ కొద్దిగా పెట్టి షేర్ చేసుకున్న తర్వాత ఇంకా నేను బాక్స్లో అలానే తింటున్నాను అనమాట. తిని చూడడానికి చూడండి ఎలా ఉందో. తన చేతిలో ఉన్నది చూడండి బాక్స్ ఎలా ఉందో. ఇంకా మా పిన్ని చట్నీ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నారు బాగా గట్టిగా ఉందనేసి. ఇంకా మేమైతే లైట్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఏమంటే ఎక్కువ తినేస్తే మరీ ఎక్కడానికి కష్టం అయిపోతుంది, ఆయాసం వస్తుంది అనేసి మేమైతే లైట్గా భోంచేసి అయితే బయలుదేరాము. ఇక్కడ చూసే ప్రతి స్తంభానికి ఇలా గోవింద నామస్మరణ అయితే రాశారు. ఇది కొంతమంది అయితే ఇలా అవి చదువుతూనే ఎక్కుతారనమాట. చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళైతే ఫస్ట్ కదా, స్టార్టింగ్ కదా, ఇంకా కెమెరాకి హాయ్ హాయ్ చెప్తూ వెళ్ళారు. తర్వాత యాక్చువల్గా పెయిన్ అనేది తెలుస్తుంది. బట్ కానీ చాలామంది ఉంటే మనకి నడిచిన అలసటే తెలియదు అనమాట. ఇంకా కొద్ది వరకు అయితే నేను మా అమ్మతో కంపెనీ ఇస్తూ వెళ్తున్నాను. ఏమంటే మా అమ్మకి కొద్దిగా బూస్టప్ ఇస్తే ఇంకా తను నడుస్తారు అనేసి.
ఇక్కడ చాలామంది ఇట్లా రాయి మీద రాయి పెట్టారు. ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇట్లా ఇల్లు కట్టాలి అనే కోరిక ఉంటే ఇట్లా రాయి మీద రాయి పెడితే ఆ కోరిక నెరవేరుతుంది అని నమ్ముతారు. దానివల్ల అలా పెట్టారనమాట. చూడండి ఇద్దరు చిన్న బుడ్డి పిల్లలు ఎంత బాగా నడుస్తున్నారో క్యూట్గా. ఇట్లా ఎక్కడ చూసినా ఏ స్టెప్ చూసినా అసలు ఖాళీనే లేదనమాట. జనాలు అయితే చాలా క్రౌడ్ ఉండింది. అండ్ వ్యూ చూడండి ఇక్కడ చూసినా గ్రీనరీగా ఉంటుంది, చెట్లు అంతా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ చూడండి దేవుడి నామస్మరణ అంతా రాశారు. అండ్ నైట్ టైం కూడా మనకేం భయం ఉండదు. ఇక్కడ చూడండి లైట్స్ చుట్టుపక్కల ఈ కమ్మీలంతా కట్టారు. దానివల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇటు సైడ్ నాకు తెలిసి. ఇక్కడ స్టెప్స్ వచ్చి అరౌండ్ 2388 అలా ఉంటాయి. చెట్లు చూడండి ఎంత గ్రీనరీగా ఉంది కదా, చాలా బాగా అనిపిస్తుంది ఇలా నడిచి వెళ్తూ ఈ వ్యూ చూస్తూ వెళ్తుంటే. అసలు నడిచిన అలసట కూడా తెలియదు అనమాట, మర్చిపోతాము. చాలామంది ఇక్కడ మొక్కుకుంటూ ఉంటారు. ఇలా నడిచేటప్పుడు పసుపు కుంకుమ పెట్టి నడుస్తాము, కర్పూరం వెలిగిస్తాము, ఇట్లా మోకాళ్ళ మీద నడుస్తాము అని కొంతమంది మొక్కుబడులు మొక్కుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి ఏ స్టెప్ చూసినా పసుపు కుంకుమలే కనిపిస్తాయి మనకి. అండ్ ఇక్కడ కొంతమంది ఆల్రెడీ కర్పూరం వెలిగించారు, అది కొద్దిగా లైట్గా వెలుగుతూనే ఉంది. ఇంకా ఫస్ట్ 300 స్టెప్స్కి అయితే రీచ్ అయిపోయాం మేము. ఒక 1000 స్టెప్స్ వరకు అక్కడక్కడ గ్యాప్ ఉండి వస్తుందన్నమాట. ఇది మొదటి మండపము. అంటే ఇక్కడ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని తర్వాత మరీ స్టార్ట్ చేయొచ్చు అనమాట నడవటానికి. అండ్ ఇక్కడ చూడండి హిల్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ గ్రీనరీ మెయిన్, అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కొద్దిసేపు నేను మా పావని కూర్చొని అయితే కబుర్లు చెప్పుకున్నాము. మా పిన్ని వాళ్ళ కోసము మా అమ్మ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరో మరీ కర్పూరం కూడా వెలిగించారు. ఇలా కొవ్వొత్తి తీసుకెళ్ళడం బెస్ట్ అనమాట. ఇదైతే మనకి మ్యాచ్ బాక్స్ అయితే ప్రతి దగ్గర వెలిగించాలి. ఇలా కొవ్వొత్తి అయితే మనకి అక్కడక్కడ ఒక 50 కర్పూరాలు వెలిగించే వరకు మనకు వస్తుంది. కాబట్టి కొవ్వొత్తి తీసుకెళ్తే మనకి బెనిఫిట్ అనమాట. చెయ్యి కూడా కాలుకోకుండా బాగా కంఫర్ట్ ఉంటుంది. అండ్ వర్షం పడ్డా ఎండొచ్చా మనకి ఇట్లా ఏం ప్రాబ్లం ఉండదు. పైన ఇట్లయితే రేకుల షెడ్ లాగా వేశారు పైన. అండ్ ఎండ తెలియకోకుండా బాగుంటుంది నడవడానికి, కంఫర్ట్గానే ఉంటుంది అన్ని విధాలుగా. ఇది వచ్చి వాటర్ పైప్స్ అనమాట. మనకు అక్కడక్కడ వాటర్ ట్యాప్స్ అయితే ఉంటాయి. సో ఇది ఆ వాటర్ పైప్స్, ఆ వాటర్ సప్లై చేసేవి. ఇంకా మా పావని నేను ఇద్దరం ఒకటిగా నడుస్తున్నాము. తనకి చూపిస్తున్నాను, వీడియో తీయమని చెప్పానమాట. తను ఇంకా వీడియో తీస్తుంది. ఇంకా మా అమ్మ వస్తున్నారు నా వెనకాలే. బాగా మంచిగా అనిపించింది అనమాట మాకైతే నడిచి వెళ్తూ ఉంటే. మేమైతే కొంచెం నడవగలుగుతాము, కానీ మా అమ్మ కొద్దిగా అంటే స్ట్రెయిన్ అవుతుంటారు, ఇంకా వయసు అయ్యే తల్లికి కదా. సో కొద్దిగా కాలు నొప్పులు అది ఇది అంటారు. బట్ మేమే ఇంకా కొద్దిగా బూస్టప్ చేసి మా అమ్మని మాతో పాటు తీసుకొచ్చామన్నమాట నడుస్తూ. మాకు అసలు టోకెన్లు దొరకలేదు, అయినా కూడా ఏ ధైర్యంతో అయితే ఎక్కేసామో తెలీదు. అంటే రిటర్న్ వెళ్తే బాగుండదు అని అయితే మేము ధైర్యం చేసి ఎక్కేసాము కొండ అయితే. ఇది చూడండి కర్పూరాలు అప్పుడే వెలిగించారు, చాలా బాగా కనిపిస్తుంది కదా, అందుకని ఇది క్యాప్చర్ చేశాను అనమాట. చూడండి చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు ఉండే వాళ్ళకి ఎంతమంది ఎక్కుతున్నారు, చాలా బాగుంది కదా ఈ వ్యూ. ఇంకా అందరూ అయితే ఒక చోట కొద్దిసేపు వెయిట్ చేసాము. ఇక్కడ వీడియో తీస్తున్నాను, అందరూ అంటే కలిసాం కదా ఒక దగ్గర అనేసి. చూడండి క్రౌడ్ చూడండి పైన అసలు ఎంత ఉందో. మా అమ్మ కర్చీఫ్ ఒకటి కొనింది ఆ చెమట తుడుచుకోవడానికి, ఇంకా దాన్నే చూపిస్తుంది అనమాట వీడియోలో కూడా. ఇది ఒక దగ్గర నుంచి వ్యూ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ 1000 స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇది 1000, ఇంకా 1288 స్టెప్స్ అయితే ఉన్నాయి. టోటల్ 2288. ఇది హాఫ్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఒక హాఫ్ డిస్టెన్స్ దగ్గర అయితే మనకి శ్రీవారి పాదాలు అనేసి అయితే వస్తాయి. ఇక్కడ నుంచి ఇది 1200 స్టెప్. ఇక్కడ నుంచి అయితే ఇంకా మెట్లు ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి.
సో ఇది ఎక్కడానికి కొద్దిగా స్ట్రెయిన్ అనేసి అనిపిస్తుంది. ఇక్కడ నేను మా అమ్మతో భక్తులు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు అనేసి అయితే చెప్పాను. అంటే వాళ్ళు అక్కడ మాట్లాడతారు కదా మైక్లో, అలాగే చెప్తూ ఉంటే మా అమ్మ ఇంకా దానికే నవ్వుతుంది, భక్తులు అన్నాను అనేసి. ఇంకా స్వెట్ అయితే భయంకరంగా ఉన్నింది. అంటే ఇక సమ్మర్ కదా, ఆ వేడికి ఇంకా నడుస్తూ ఉంటే ఆ చెమటకి అసలు ఎందుకులేండి, ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది. కానీ బాగుంటుంది నడవడం, ఇక్కడ నడిచి ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూస్ చూస్తూ వెళ్తే చాలా బాగుంటుంది. పైకి వెళ్ళిన తర్వాత అసలు మర్చిపోతాము. ఇంకా నేను కూడా శ్రీవారి పాదాల వరకు నడుస్తూ వెళ్తున్నాను అనమాట. నేను, మా అమ్మ, మా నాన్న అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరాము. చూసినంతసేపు జనాలే ఉన్నారనమాట అసలైతే. ఇక్కడ ఇది శ్రీవారి పాదాలు. ముందైతే ఇక్కడ మనము ఆ పాదాలని తాకి కూడా వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు అక్కడికి అలో చేయట్లేదు అనుకుంటాను. కానీ కిందే ఇట్లా పసుపు కుంకుమలతో నామాలు అయితే వేశారు. ఇది తర్వాత శ్రీవారి పాదాల తర్వాత చూడండి ఎంత స్ట్రైట్గా ఉన్నాయి ఇక్కడైతే మెట్లు. మా నాన్న వస్తున్నారు. ఇక్కడ లగేజ్ మొత్తం మా నాన్నే మోసారనమాట, కింద నుంచి పై వరకు. మాతో ఏమీ ఇవ్వలేదు అసలు. చిన్నప్పుడైతే మా ఫాదర్ ఇంకా ఎక్కువ లగేజ్ మోసుకొని వెళ్ళేవాళ్ళు అండ్ నన్ను మా అక్కని కూడా మోసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట ఇలా నడుస్తూ. కానీ ఇంకా వయసు అయ్యాక చేయలేరు కదా ఎవరైనా. సో ఇప్పుడైతే జస్ట్ లగేజ్ వరకు. మేము కూడా అంత ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళలేదు, వీలైనంత తక్కువే తీసుకెళ్ళాము. ఇది ఇంకా అక్కడ నుంచి వ్యూ అనమాట, చాలా బాగుండింది. ఇక్కడ ఒక చిన్న పిచ్చుక అయితే ఉండింది, నేను జస్ట్ వీడియో తీసేలోపు అది ఎగిరిపోయింది. ఇంకా దానికోసమే వెతుకుతున్నా, బట్ అది ఎక్కడ కనిపించలేదు, ఎగిరిపోయిందనమాట. ఇక్కడ కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తున్నాం మా పిన్ని వాళ్ళ కోసము. మా పిన్ని వాళ్ళైతే వచ్చారు, ఇంకా తను కూడా కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడైతే మా అమ్మ బయలుదేరేసారు ఇంకా అక్కడి నుంచి నిదానంగా వెళ్తూ ఉంటాను అని. మా అమ్మ వెనకాల మా రేష్మ కూడా ఇంకా బయలుదేరిందనమాట. ఇట్లా కాలేజ్ బ్యాగ్ అట్లా తీసుకెళ్తే మనకి కంఫర్ట్ అనమాట. ఏమంటే జస్ట్ తగిలించేసుకుంటే ఇంకా హెవీ బర్డెన్ లేకుండా ఉంటుంది. సో ఇలా ఎక్కేటప్పుడు మనం వీలైనంత తక్కువ లగేజ్ని ప్రిఫర్ చేయడం బెస్ట్. లేదంటే కిందే కూడా మన లగేజ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ ఇచ్చినా కూడా మనం పైన వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. మేమేమంటే జస్ట్ చిన్న లగేజ్ ఉందనేసి మేము అక్కడ ఇవ్వలేదు. ఏమంటే పైన కూడా మళ్ళీ క్యూ ఉంటుంది కలెక్ట్ చేసుకునే దగ్గర. మరి అక్కడ మాకు ఎలాగూ టోకెన్స్ దొరకలేదు, మరి అక్కడ టైం వేస్ట్ అవుతుంది అనేసి మేమైతే అట్లనే తీసుకొని ఎక్కామన్నమాట లగేజ్. కొంతమంది ఎక్కువ లగేజ్ ఉంటే అట్లా లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి పైన కలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఇంకా ఆల్మోస్ట్ 2000 స్టెప్స్ అయితే ఎక్కేసాము. అరౌండ్ ఒక 11-11:30 అంతా 2000 స్టెప్స్ ఎక్కేసాము. అక్కడక్కడ ఇలా చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి స్నాక్స్వి, లేస్, ఇంకా జ్యూసెస్, బాదం మిల్క్, అలా అయితే చాలా జ్యూసెస్ అంతా అవైలబుల్ ఉంటాయి. ఇంకా వాటర్ అయితే ఎవ్రీ 100 మీటర్స్కి 200 మీటర్స్కి అయితే వాటర్ ట్యాప్స్ ఉన్నాయి. ఎంటీ బాటిల్స్ తీసుకెళ్ళి మనకు కావాల్సిన దగ్గర పట్టుకొని తాగితే బెస్ట్, వాటర్ మోసుకెళ్ళడం కన్నా. చిన్నపిల్లలు ఉంటే మనము కొద్దిగా హాట్ వాటర్ తీసుకెళ్ళడం బెస్ట్, బట్ మనం అయితే నార్మల్గా అక్కడే పట్టుకొని తాగొచ్చు అనమాట. ఇక్కడ చూడండి వాటర్ ట్యాప్స్ కూడా క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇది ఏంటంటే తేమ, వాళ్ళు కడుగుతున్నారనమాట స్టెప్స్ని. ఇంకా ఆల్మోస్ట్ నియర్ అయిపోయాము 2300. ఇంకా 88 స్టెప్స్ ఉన్నాయి అంతే రిమైనింగ్. ఇవైతే చాలా ఇట్లా నిలువుగా ఉంటాయన్నమాట. ఇక్కడ చాలామంది కొద్దిసేపు కూర్చొని తర్వాత ఎక్కుతారు, వయసు అయిపోయిన వాళ్ళంతా. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసాము. నేనైతే మా అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను, నా వెనకనే వస్తున్నారు. ఫస్ట్ మా పావని మా నాన్న అయితే రీచ్ అయిపోయారు, తర్వాత నేను ఇంకా మా అమ్మ అయితే నా వెనకలే వస్తున్నారు. ఇంక ఈవిడ కూడా చాలా కష్టపడి ఎక్కుతున్నారు ఇంకా నా వెనకాలే. ఇంకా తన వెనకాల మా అమ్మ అయితే వస్తున్నారు. ఇంకా చాలా హ్యాపీనెస్ అనమాట, ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే చేసేసాము అనేసి. మేమైతే అరౌండ్ 8:30-9 అలా స్టార్ట్ చేసాము అండ్ 12-12:30కి అంతా రీచ్ అయిపోయాము. చాలా బాగా అనిపించింది. మీరైతే నడిచి వెళ్తారా లేకపోతే బస్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారా నాకు కమెంట్ చేయండి. అండ్ మీరు ఎంతమంది తిరుమల ట్రావెల్ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎంతమందికి నచ్చింది, వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకైతే నేను మా అమ్మ మా నాన్న కలిసి మా పావని దగ్గరకైతే వెళ్తున్నాము.
ఇక్కడ పక్కనే చిన్న పార్క్ కూడా ఉంటుంది. సో ఇంకా మా పిన్ని వాళ్ళు ఇంకా రీచ్ అవ్వాలి కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ కూర్చొని. ఇంకా వెయిట్ చేయడం దేనికి అని చుట్టుపక్కల ఉన్న పార్క్ని అయితే చూద్దామనేసి వెళ్ళాను నేను పావుని. ఇంకా అక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము. ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. పార్క్ ఆబ్వియస్లీ బాగుంటుంది కదా, ఇంకా గ్రీనరీ ఉంటే మనకు ఫొటోస్ అల్టిమేట్గా వస్తాయి. దానివల్ల కొన్ని అయితే దిగాము. సో మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది? వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.